హాయ్ గైస్, నేను మీ కాకినాడ అబ్బాయిని. ఈరోజైతే నేను ఎక్కడికి రైడ్కి అయితే వెళ్తలేదు. మన బైక్ అయితే ఎక్స్పల్స్ ప్రో ఫస్ట్ సర్వీసింగ్ అయితే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మీకు నా లెఫ్ట్ సైడ్ అయితే మీకు బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ అయితే వరి పొలాలు అయితే ఉండేవి, బట్ అయితే కోసారు. ఇప్పుడు మీరైతే బీచ్ వ్యూ అయితే చూడండి. ఉప్పాల్లో మీకు బెస్ట్ బీచ్ పాయింట్ అయితే చూపిస్తాను. ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ అయితే ఉప్పాల్లో అవే ఫ్రెండ్స్. మీకు ఉప్పిన సినిమాలో బ్రిడ్జ్ ఒకటి, దాని తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక బ్రిడ్జ్ కట్టారు ఫ్రెండ్స్. అక్కడ ఈ 3 ప్లేసెస్ అయితే ఉప్పాల్లో ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్ ఫ్రెండ్స్. బీచ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇదొక ప్లేస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోషూట్లు, ఈ బ్రిడ్జ్ మీద బైక్ స్టాండ్లు ఎక్సెట్రా చాలా అయితే జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ ఫస్ట్ ఎక్కువగా విజిట్ చేసేది ఫ్రెండ్స్ ఇక్కడ. సెకండ్ వన్ వచ్చి ఇప్పుడు మనకి ఫ్రంట్ ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ అక్కడ ఇసుక అయితే వాటర్ ఫ్లో అవ్వకపోవడం వల్ల అయితే డైరెక్ట్ బీచ్ అందాలు అయితే మనం దగ్గరికి అయితే విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకైతే ఇక్కడ పైన బ్రిడ్జ్, కింద బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కింద నుంచి అయితే మీరు బీచ్ వ్యూ పాయింట్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, వాటర్ ఫ్లో అనేది డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్. ఇది ఫ్రెండ్స్ సెకండ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ వచ్చి ఉప్పాడు బీచ్లో ఈ 2 ప్లేసెస్ అయితే ఫోటోషూట్లకి అయితే ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చి స్విమ్మింగ్ చేయడానికి అండ్ ఎంజాయ్ చేయడానికి అయితే ఇంకో ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది కాకినాడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఫస్ట్ తగులుతుంది ఫ్రెండ్స్. సెకండ్ ప్లేస్ ఇదే ఫ్రెండ్స్. థర్డ్ ప్లేస్ ఇక్కడ బీచ్కి అయితే వచ్చి స్విమ్ చేయడానికి ఇక్కడక్కడ ఫోటోషూట్లు జరిగితే, బట్ అక్కడ జరిగినవి అయితే ఇక్కడ జరగవు ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఉప్పాడు బీచ్కి ఈ 3 ప్లేసెస్లోనే వ్యూ పాయింట్లు అయితే బాగుంటాయి. ఇక్కడే ఫోటోషూట్లు అన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే బైక్ సర్వీసింగ్ అయితే కాకినాడ అయితే పట్టుకెళ్తున్నాను. 750 కిలోమీటర్స్ అయితే రీచ్ అయింది ఫ్రెండ్, మీరు చూస్తున్నారా. ఇప్పుడైతే మనం సూర్యారావుపేట లైట్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇదైతే కాకినాడ బీచ్లోకి అయితే వస్తుంది. ఆ బీచ్ అయితే ఉప్పాడు బీచ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ఈ సూర్యాపేట బీచ్ని అయితే ఎంతమంది విజిట్ చేశారో మీరైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. మన బండిలో అయితే పెట్రోల్ అయితే లైట్గా తక్కువ ఉంది ఫ్రెండ్స్. మనం అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే బొంకులోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకుని నేను సర్వీసింగ్ సెంటర్కి అయితే వెళ్తాను. మన వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, మీరు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్తో అయితే షేర్ చేసుకోండి. పెట్రోల్ బంక్ కొంచెం క్లౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం వేరే పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. చూశారు కదా ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే సూర్యాపేటలో ఉన్నాం ప్రజెంట్. హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టించుకుని మన కాకినాడ రీచ్ అయిన తర్వాత అయితే మీకు నేను మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్. పెట్రోల్ అయితే నేను కొట్టించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కాకినాడ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే మనకి సుమారు చాలా దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం వాకులపూడి అయితే రీచ్ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫ్రెండ్షిప్ అయితే బాగుంది, బట్ బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ అమ్మాయి అయితే సైకిల్ని బైక్ మీద డ్రో చేసిన. ఇప్పుడైతే మనం వాకల్పూడి నుంచి అయితే కాకినాడ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనం డిమార్ట్ రూట్లో అయితే ఉన్నాం. మన బైక్ని అయితే చాలామంది అయితే విచిత్రంగా చూస్తున్నారా. మీకు స్లో మోషన్లో పెట్టిన అన్నీ విచిత్రంగా బైక్ని చూస్తున్నారా. బట్ ఎవరిని హెల్మెట్కి ఉన్న కెమెరాని చూస్తున్నా నాకైతే అర్థం కాదు. నేను అనుకుంటుంది బైక్నే చూస్తున్నారు అనుకుంటాను, ఎందుకంటే మన బైక్ ఇక్కడ తిరగడం తక్కువ కాబట్టి. ఇప్పుడైతే మనం ఒక బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఈ బ్రిడ్జ్ని ఏమైనా పిలుస్తారో మీరు కామెంట్ చేయండి. కాకినాడలోనే చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ మీకు ఎవరికైనా తెలిస్తే ఈ బ్రిడ్జ్ని ఏమైనా పిలుస్తారో మీరు అయితే కామెంట్ చేయండి. కాకినాడ వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే వీడియోని అయితే లైక్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. మీకు నా వీడియోస్కి నచ్చితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం షోరూమ్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ డౌన్లో మనకి జైరామ్ హీరో షోరూమ్ ఉంటుంది ఫ్రెండ్. అక్కడికి వెళ్ళి మనం సర్వీస్ సెంటర్ ఎక్కడ మనం అయితే కనుక్కుందాం ఫ్రెండ్స్. నాకైతే తెలియదు సర్వీస్ సెంటర్ ఎక్కడని. మనం ఇప్పుడైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చాం. ఈ మెయిన్ రోడ్లో మనం చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ ఉన్నది మనకి హీరో సర్వీస్ సెంటర్. మనం అయితే రీచ్ అయ్యాం. ఇక్కడైతే మన బైక్ అయితే సర్వీసింగ్ ఇద్దాం. మనకి సర్వీసింగ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో అయితే మనం కనుక్కుందాం. బట్ నేనైతే ఇక్కడికి వచ్చాను ఫ్రెండ్స్, కనుక్కున్నాను. ఈ సర్వీసింగ్ సెంటర్ అయితే రిలయన్స్ మార్ట్
ఉన్న రిలయన్స్ మార్ట్ ఎదురుగుండా ఉన్న సందులో అయితే ఉంటుందని చెప్పారు. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తున్నాం చూడండి. మన మెయిన్ రోడ్ నుంచి అయితే రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చాం. మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అదే రిలయన్స్ మార్ట్ కాకినాడలో. ఇప్పుడు దాన్ని ఎదుర్కొంటున్న స్ట్రీట్లోకి అయితే మనం ఇప్పుడు మన బైక్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనం అయితే వచ్చాం ఇక్కడికి ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడికి వచ్చాం, ఇక్కడ సర్వీస్ సెంటర్గా. మన బైక్ మైలేజ్ ఎంత అని చాలామంది అయితే నాకు వీడియోలో అయితే కామెంట్ చేస్తున్నారు. నేను పర్ఫెక్ట్గా అయితే మైలేజ్ అయితే చెక్ చేయలేదు ఫ్రెండ్స్. అయితే 32 ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. 32 ఇస్తుంది అనుకుంటా. పూర్తి మైలేజ్ కావాలంటే మీరు అయితే కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చేస్తాను. ఈ సర్వీస్ సెంటర్లో అయితే ఈరోజు బండి ఇస్తే రేపు మార్నింగ్ ఇస్తారండి ఫ్రెండ్స్. బట్ మనకు అంత టైం వెయిట్ చేసే టైం అయితే లేదు. కాకినాడలో 3 షోరూమ్లు ఉన్నాయి. వేరే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళి కనుక్కుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఘాటీ సెంటర్లో ఉన్న జగదీశ్వరి మోటార్ షోరూమ్కి అయితే వెళ్దాం. ఆ సర్వీస్ సెంటర్లో అయితే మనకి ఫాస్ట్గా అవుతుందేమో మనం కనుక్కుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కల్పన సెంటర్ మెయిన్ రోడ్. ఈ అబ్బాయికి అయితే బైక్ నచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్. మరీ వెనక్కి తిరిగి చూస్తున్నాడు, మీరైతే గమనించవచ్చు. ఇలాంటివి ఎప్పుడు చూసినప్పుడు నేనే చిన్నప్పుడు అయితే ఏదైనా బైక్స్ వెళ్తే నేను అలా చూసేవాడిని ఫ్రెండ్స్. మీరైతే మీకు ఆ మెమరీస్ ఉన్నాయైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం మెయిన్ రోడ్ నుంచి అయితే జగన్నాథపురం బ్రిడ్జ్ అయితే క్రాస్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కొంచెం ఫ్రంట్లో అయితే మనకి జగదీశ్వరి షోరూమ్ ఉంటుంది. షోరూంలోకి వెళ్ళి మన బైక్ అయితే సర్వీసింగ్ చేద్దాం ఫ్రెండ్. ఈ సర్వీసింగ్ ఎంత అయిందని నేను లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. మనమైతే సర్వీసింగ్ సెంటర్కి అయితే వచ్చాం. ఇప్పుడు మన బైక్ అయితే లోపల తీసుకెళ్తాం చూడండి. ఇదే ఫ్రెండ్స్ జగదీశ్వరి షోరూమ్ సర్వీసింగ్ సెంటర్ ఫ్రెండ్స్. ఇది బైక్ అయితే లోపలికి అయితే తీసుకుని వెళ్తున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే జగదీశ్వరి సర్వీస్ సెంటర్ షోరూమ్ ఫ్రెండ్. ఇక్కడ నా బండి రావడం ఫస్ట్ టైం అని చెప్పారు వీళ్ళు. ఈ బండి ఇదే ఫస్ట్ టైం చూడడం అంట. చూసారు కదా ఫ్రెండ్స్, నా బండి అయితే సర్వీసింగ్ అయితే అయిపోయింది. వీళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఉందో. నాకైతే ఫస్ట్ సర్వీసింగ్ అంత అయింది ఫ్రెండ్. ఈ బైక్కి ఫస్ట్ సర్వీసింగ్ చేసినప్పుడు ఎంత అయిందో మీరు అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఇది ఫ్రెండ్స్ హీరో ఎక్స్పల్స్ ప్రో ఫస్ట్ సర్వీసింగ్. దీనికి చేంజ్ చేసిన ఎయిర్ ఫిల్టర్స్, ఆయిల్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. బండి సర్వీసింగ్ చేసి దానికి మన దగ్గర ఛార్జ్ చేసింది అయితే 1650 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. బట్ మనకి చెప్పడం అయితే ఎక్స్పల్స్ ప్రో ఫస్ట్ సర్వీసింగ్ అయితే మనకి చెప్పడం అయితే 1900 చెప్పారు ఫ్రెండ్స్. మనకి 1650 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనకి ఇంజిన్ ఆయిల్ అండ్ ఎయిర్ ఫిల్టర్లు అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎక్స్పల్స్ ప్రో యొక్క ఫస్ట్ సర్వీసింగ్ వీడియో అయితే. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మరెన్నో వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకుని మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ కాకినాడ అబ్బాయిని. లవ్ యూ టు ఆల్.